ఇక్కడ మనం ఒక రౌండ్ టేబుల్ ఎందుకు పెట్టుకున్నామో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్య కాలంలో మహిళా జర్నలిస్టుల పైన, మహిళా యాక్టివిస్టుల పైన, అసలు మొత్తంగా మాట్లాడే వాళ్ళ పైన, అంటే మాట్లాడటం అంటే ప్రశ్నించే వాళ్ళు, ఒక ఒరిజినల్ జర్నలిజం, ఒరిజినల్ యాక్టివిజం చేసే వాళ్ళందరి మీద కూడా విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. అయితే ఇవి నేను కేవలం మహిళల మీదే జరుగుతున్నాయని నేను చెప్పట్లేదు, పురుషుల మీద కూడా జరుగుతున్నాయి. ఇక్కడ అట్లాంటి ట్రోల్స్కి గురైన వాళ్ళు కూడా ఉన్నారు. మన తెలువెలుగు రవి కానివ్వండి, కాళోజీ శ్రీని కానివ్వండి, చాలామంది విపరీతంగా ట్రోల్స్కి గురవుతూ ఉన్నారు. అయితే ఈ ట్రోల్స్కి గురవుతున్న వాళ్ళందరిలో ఉన్న కామన్ అంశం ఏంటంటే వీళ్ళు ప్రశ్నించడం, ప్రశ్నని తట్టుకోలేని వాళ్ళు, ఆన్సర్ చెప్పలేక, ఆన్సర్ చెప్పడం ఇష్టం లేక విపరీతమైన దాడులు చేస్తున్నారు. అయితే అందరూ అలాంటి వాళ్ళేనా? కాదు, చాలామంది పర్వర్ట్స్ ఉన్నారు. ఈ పర్వర్ట్స్ అందరికీ కూడా ఇప్పుడు ఆన్లైన్ అనే ఒక వేదిక దొరికింది. వాళ్ళందరూ గుంపులుగా వచ్చి దాడులు చేస్తున్నారు. దీన్ని ఎట్లయినా ఆపాలి. ఎందుకంటే ముఖ్యంగా విమెన్ దగ్గరకు వచ్చేప్పటికల్లా మనం రాజకీయాలు మాట్లాడేవాళ్ళు, అభిప్రాయాలు చెప్పేవాళ్ళు మాత్రమే కాదు. అసలు నేను ఈ మధ్య ఒక రీల్ చూశాను. ఆ అమ్మాయి ఒక హాస్పిటల్కి వెళ్ళింది. ఆ హాస్పిటల్ టెస్ట్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అక్కడ నేను ఫలానా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేశానని పెట్టింది, అంతే. ఆ రీల్ ఏదో పెట్టింది. దాని కింద వచ్చి పచ్చి బూతులు తిడుతున్నారు, ఏమీ సంబంధమే లేదు. అంటే నీ రోగం ఏంటి, నువ్వేంటి, నీ టిఫిన్, అసలు ఒకటి కాదు, విపరీతంగా తిట్టడం. అంటే అసలు విమెన్ని ఆన్లైన్ నుంచి పుష్ బ్యాక్ చేసేటి వాళ్ళని ఉండకూడదు. ఉంటే మీరు ప్రతివ్రతలుగా ఉండాలి, కొంగు కప్పుకొని ఉండాలి, పూజలు పెట్టుకోండి, అంతేగాని మీరు వేరేవి మాట్లాడకూడదు. రాజకీయాలు మాట్లాడొద్దు, సామాజిక అంశాలు మాట్లాడద్దు, చివరికి టిఫిన్ గురించి కూడా మాట్లాడద్దు. అది ఆ పరిస్థితిలోకి వచ్చిన తర్వాత చాలా టఫ్గా ఉంటుంది. చాలా కాలంగా అందరం విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొంటున్నాం. బట్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఈ ట్రోల్స్ని ఒక భరించలేని స్థాయికి వస్తాయి. వచ్చినప్పుడు మనం వచ్చి మాట్లాడుతున్నాం. గతంలో కూడా మాట్లాడాం. ఇక్కడ మనం ఈ మూడోసారి మనం ట్రోల్స్ మీదనే మీటింగ్ పెట్టడం అనేది ఇక్కడ ఇది మూడోసారి. ఈసారి తాజాగా దానికి గురవుతున్న వాళ్ళు పాత వాళ్ళం ఎలాగో ఉన్నాం. తులసి మనం ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నాం. ఇక్కడ ఉన్న యాక్టివిస్టులు అందరూ దాదాపుగా వీళ్ళందరికీ విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత కాలంలో మళ్ళీ చాలామందికి జరుగుతుంది. ఇప్పుడు తాజాగా శ్రీనిధి మీద, శ్రీనిధి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి మరీ పెట్టారు. అయితే మార్ఫింగ్ కూడా ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా సంజ, దేవి, తులసి ముగ్గురు ఫోటోల్ని మార్ఫింగ్ చేసి పెట్టారు. ఆ చేసిన వ్యక్తి ఎవరో అతని వివరాలతో సహా మనం పోలీసుల దగ్గరికి వెళ్ళాం. పోలీసులు కనుక్కోవాల్సిన అవసరం రాలేదు, మనమే చేసాం. అయినా కూడా పోలీసులు ఏ చర్య తీసుకోలేదు. అప్పుడు గవర్నమెంట్ అలాగే ఉంది, ఇప్పుడు గవర్నమెంట్ అలాగే ఉంది. నిజానికి మనం పోలీస్ డిపార్ట్మెంట్తో, గవర్నమెంట్తో అనేక సార్లు రిప్రజెంటేషన్ చేసాం. చాలా చిన్న విషయం, మీరు ట్రోల్స్ని కేసులు పెట్టకండి, జైళ్ళకు పంపించకండి, జస్ట్ షీ టీమ్స్లో లాగా పిలిచి కౌన్సిలింగ్ చేయండి వాళ్ళ ఫ్యామిలీ ముందు, అంతే మేము అడుగుతున్నది. బట్ ఎందుకో ప్రభుత్వం ఆ పని కూడా చేయట్లేదు. ఇప్పుడు తాజాగా శ్రీనిధి మీద చాలా దారుణమైన ట్రోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అసలు దీన్ని ఎట్లా ఎదుర్కొందాం, మనం ప్రభుత్వాన్ని ఎట్లా అకౌంటబుల్ చేద్దాం? ఎందుకంటే పీపుల్ని చేయలేం, పార్టీలు కూడా అంతే దారుణంగా తయారయ్యాయి, అన్ని పార్టీలు ఒకలాగే ఉన్నాయి. సో దీని గురించి మాట్లాడుకోవడానికి మనం అందరం ఇక్కడికి వచ్చాం. చాలామంది వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. ఎంత సంఘీభావం. శ్రీనిధితో తర్వాత మాట్లాడేస్తాను, కాసేపు అయిన తర్వాత అస్మా వచ్చిందా? ఎప్పుడు రౌండ్ టేబుల్ పెట్టినా కూడా ఒక సమస్య ఏంటంటే మొదట్లో మీరు మాట్లాడండి అంటారు. ఒక అరగంట తర్వాత నేను మాట్లాడతాను, తర్వాత టైం సరిపోదు మనకు. ఇది ప్రతిసారి జరిగేది ఇది. సో ప్లీజ్ విశేష్ గారు, ఈ ట్రోల్స్ చేసే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుందో మనకి చెప్తే బాగుంటుంది కొంచెం. ఓకే, తులసి గారు, మీ మీద ట్రోలింగ్ జరిగినప్పుడు, మొన్న శ్రీనిధి మీద ట్రోలింగ్ జరిగినప్పుడు కూడా నేను ట్రోలింగ్ సైకాలజీ మీద రెగ్యులర్గా రాస్తూనే ఉన్నా. ట్రోలర్స్కి ఒకే ఒక్క ధైర్యం ఏంటంటే, ఇప్పుడు నేను నేరుగా తులసిని ఒక మాట అనాలంటే అటు రావాలా? ఓకే 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 నో ఇష్యూ.
ఒకే ఒక్క ఏంటంటే మనము మనిషి పరిచయం ఉన్నా పరిచయం లేకున్నా ముఖాముఖి మాట్లాడితే ఒక వెలుగు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో, లేకపోతే వాళ్ళ వెనక ఏమైనా వాళ్ళ ఎలాంటి వాళ్ళు తెలియదు, వెనక బలం ఉండొచ్చు, బలగపడవచ్చు. ట్రోల్స్కి ఆ భయం అవసరం లేదు. ఎందుకంటే వాడు అమెరికా నుంచి ట్రోల్ చేయొచ్చు, ఆఫ్రికా నుంచి ట్రోల్ చేయొచ్చు, లేకుంటే చాలా మంది ట్రోల్స్కి ఏంటంటే మన ఐడెంటిటీ బయటపడదని వాడి నమ్మకం. వాడి అజ్ఞానంలో ఉంటాడు. బయటపడుతుంది నిజంగా పోలీసులు తెలుసుకుంటే బయటపడుతుంది తెలుసు, కానీ పోలీసులకు అంత సమయం కానీ అంత ఓపిక కానీ ఖచ్చితంగా లేవు. నా అబ్జర్వేషన్ ఏంటంటే యాజ్ ఎ సైకాలజిస్ట్, సోషల్ మీడియాలోకి మనం వస్తున్నాము అని అంటే ఎవరైనా కానివ్వండి, మగ అయినా ఆడైనా, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. మొన్న శ్రీనిధి గురించి నేను ఐ స్టాండ్ విత్ శ్రీనిధి అని చెప్పేసి జస్ట్ కింద ట్రోలర్స్ యొక్క సైకాలజీ మీద ఒక ఆర్టికల్ రాసుకొని వచ్చా అంతే. నేను ఇంకా వేరే ఏం రాయలా, వాళ్ళ గురించి అసలు ఒక్క విమర్శ కూడా చేయలా. ట్రోలర్స్ అంటే ఏంటి, వాళ్ళు ఎలా సైకాలజీ అంటూ రాసా అంతే. కింద స్టాండ్ ఎందుకురా, స్లీప్, వాడి ఇష్టం, ఇంకా వాడి ఇష్టం, వాడి నచ్చిన కామెంట్ వాడు చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఎంతమందికి మనం సమాధానం చెప్తాము? అది ఫస్ట్ క్వశ్చన్. చెప్పలేము. సో బెటర్ థింగ్ ఇస్ బ్లాక్. అయితే ఇలా ఎంతకాలం ఎంతమందిని బ్లాక్ చేస్తాము? మీరు అన్నట్లు యాక్టివిస్టులుగా ఉన్న వాళ్ళు అనేది ఏంటంటే మనకు దీనికి జవాబుదారీతనం కావాలి. ఎవరి దగ్గర నుంచి కావాలి? ప్రభుత్వం దగ్గర నుంచి కావాలి. ప్రభుత్వానికి అంత వ్యవస్థ ఉందా అనేది పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఒక ట్రోలరు, ఇప్పుడు మన శ్రీనిధి హైదరాబాద్లో ఉంది, ట్రోలర్ ఎక్కడో గుర్గావ్లో ఉండేసి ఆ అమ్మాయిని బండబూతులు తిట్టాడు. అతన్ని ఐడెంటిఫై చేయాలంటే ఐటీ డిపార్ట్మెంటు ఐడెంటిఫై చేసి ఇక్కడి నుంచి ఇద్దరు పోలీసులు వెళ్ళి వాడిని తీసుకొని రావాలి. శ్రీనిధి లాంటి ఒక సామాన్యమైన వ్యక్తి కోసం ఇద్దరు పోలీసులను గురుగావ్ ఎందుకు పంపాలి? వాళ్ళ ప్రధానమైన క్వశ్చన్ అదే. ఏ సీఎంనో, మినిస్టర్నో, ఇంకొకళ్ళు అయితే ప్రయారిటీ వస్తుంది. ఖచ్చితంగా తీసుకెళ్తారు, అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, ఏమైనా చేస్తారు. కానీ మీలాంటి నాలాంటి సామాన్య ట్రోలింగ్ చేస్తే నీకోసం నేను ఎందుకు పంపించాలి పోలీసుల్ని? నీకోసం నేను మా ఐటీసీలు ఎందుకు పనిచేయాలని ప్రధానమైన క్వశ్చన్. అయితే దీనికి ఎవరికి వాళ్ళు ధైర్యంగా నిలబట్టం తప్ప వేరే సొల్యూషన్ అంటూ నాకు తెలిసైతే లేదు. ఎలాగైతే ఎక్కువ చూడండి, ట్రోలింగ్ చేసే వాళ్ళు లాక్డ్ ప్రొఫైల్సే ఉంటాయి. మెజారిటీ ఆఫ్ నేను చూశాను. ప్రతి ఇటువంటి వాటికన్నా నేను వెళ్ళి ప్రత్యేకంగా ఆ కామెంట్స్ చూసి వాళ్ళ ప్రొఫైల్ చూస్తూ ఉంటాను. మ్యాక్సిమం లాక్డ్ ప్రొఫైల్స్ ఉంటాయి. లేదా ఉన్న వాటిల్లో ఒక 5, 10 మంది, 20 మంది, 30 మంది ఫ్రెండ్స్ ఉన్నవి మాత్రమే ఉంటాయి. దానికి కూడా వాళ్ళ ప్రొఫైల్ ఫోటో ఉండదు. ఆ నేమ్ కూడా ఫేక్ నేమ్ అయి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్గా నడుస్తున్న విషయాలు. అదేదో ఒకళ్ళు ఇద్దరు పర్వర్ట్స్ చేస్తున్న విషయం అయితే ఖచ్చితంగా కాదు. పర్వర్ట్స్ చేస్తున్న విషయం అయితే ఇంత వైడ్ రేంజ్లో జరగదు. ఇప్పుడు ఒక శ్రీనిధి విషయంలో కానివ్వండి, నిన్న ఏపీలో జరిగిన ఒక లాకప్ డెత్ విషయంలో అతని పైన, క్రౌడ్ పైన విపరీతమైన నెగిటివిటీ ప్రచారం చేయడం కోసం ఒక ట్రోలింగ్ మెషిన్ పనిచేసింది. ఆ ట్రోలింగ్ ఫ్యాక్టరీస్ అనేవి మన ఆల్రెడీ బుక్ వచ్చింది కదా మేడం, ట్రోలింగ్ ఫ్యాక్టరీ పైన, బీజేపీ ట్రోలింగ్ ఫ్యాక్టరీ పైన. సో కాబట్టి దానికి ప్రధానంగా మనం చేయగలిగింది ఒక యాజ్ ఎన్ ఇండివిజువల్ కానివ్వండి, యాజ్ ఎ గ్రూప్ కానివ్వండి, ధైర్యంగా నిలబడ్డము. దానికి అంతే ధీటుగా వాడు బూతులు తిట్టినా, ఏం చేసినా కానీ అంతే ధీటుగా సమాధానం చేయడం తప్ప వేరే సొల్యూషన్ అని నాకైతే అనిపించట్లేదు. ఇఫ్ యూ ఫైండ్ సమ్ సొల్యూషన్ దట్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఐ రియల్లీ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ. డెఫినెట్గా అండి, నిలబడుతున్నాం కాబట్టి ఇంకా నిలబడి ఉంటున్నాము కూడా. కానీ దీనికి ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్స్ కూడా ఉండాలి అనేది మా డిమాండ్. నేను కేసులు పెట్టమనట్లేదు, చెప్తున్నాను కదా. స్టాకర్స్ ఏం చేశారో ఆ పని, 10 మందిని తీసుకొస్తే 100 మంది ఆగిపోతారు. వాళ్ళు పిరికి పందలు. అది విరాహర్. మళ్ళీ అది చెప్తాను మేడం, సీఎంనో, టీఎంనో, మినిస్టర్నో, వాళ్ళ కుటుంబ సభ్యులనో అంటే సిస్టమ్ కదులుతుంది. కానీ మీలాంటి నాలాంటి సామాన్య వ్యక్తుల్ని ట్రోల్ చేస్తే సిస్టమ్ కదలదు. కదిలించేలా చేయాలనేది మీ యాక్టివిస్టుల పని. యాక్టివిస్టులు కదిలించేలా చేయాలనేది ఐడియల్ కండిషన్. కదులుతుంది నాకైతే నమ్మకం లేదు. అది విరాహత్ గారు, జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు.
అందరికీ నమస్కారం. ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసిన విమెన్ జర్నలిస్టులకి, యాక్టివిస్టులకి నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం అనేది జర్నలిస్టుల పైనో, మీడియా సంస్థల పైనో, లేక మహిళా యాక్టివిస్టుల పైనో, సామాజిక కార్యకర్తలకు సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు. ఇది భారత రాజ్యాంగం కల్పించిన భావ వ్యక్తీకరణ, ప్రజాస్వామ్యాన్ని, అలాగే మీడియా స్వాతంత్రాన్ని, వ్యక్తి స్వాతంత్రాన్ని హరించే ఒక కుట్రకు ఇది రౌండ్ టేబుల్ కాదు, ఇది ఒక పోరాట వేదికగా నాంది పలకాలని నేను ఈ పోరాట వేదిక ద్వారా మిమ్మల్ని నేను అభ్యర్థిస్తున్నా. ఇవాళ మనం చూస్తున్నాం, ట్రోల్స్ అనేటివి కొత్త కాదు. ఈ ట్రోల్ సంస్కృతి ఎక్కడ రెచ్చిపోయి బాగా విపరీతంగా ఎక్కడి నుండి అని మనం గమనించినప్పుడు జాతీయ స్థాయిలో మన పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రాంతంలో మన బిడ్డల గురించి మనం చర్చించుకుంటే ఒక తులసి చందు నుండి మొదలు పెడితే ఇవాళ శ్రీనిధి వరకు విపరీతమైనటువంటి ట్రోల్స్. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే ఒక సత్యాన్ని, ఒక వాస్తవాన్ని మేము జీర్ణించుకోం. మేము చేసే ట్రోళ్ళు కావచ్చు, మేము చేసే భయభ్రాంతుల విషయంలో కావచ్చు, హెచ్చరికలు కావచ్చు, ద్వేషించడం కావచ్చు, దూషించడం కావచ్చు, ఇవి మీరు భరించాలి. మా గురించి ఏమన్నా మాట్లాడితే మీరు భరించాలి అనే ఒక ఏమంటారు సహనం కోల్పోయినటువంటి చర్యలు, వైఖరి మనకు చాలా స్పష్టంగా ఇవాళ సోషల్ మీడియాలో మనకు కనిపిస్తుంది. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఒక ప్రముఖ వ్యక్తి మీదనో, ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి మీదనో, లేక అధికార పార్టీకి సంబంధించో, ప్రభుత్వానికి సంబంధించో ఒక ట్రోల్ అవుతే చాలు. ఉదయం ట్రోల్ అవుతే సాయంత్రం కల్లా చట్టపరమైన చర్యలు వేగవంతంగా మన కానీ ఈ సమాజానికి ఉపయోగపడే వాస్తవాన్ని ఆవిష్కరించే గొంతులకు ప్రమాదం సంభవించినప్పుడు, లేక వారి మీద వ్యక్తిగత దూషణలకు పాల్పడినప్పుడు, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని టార్గెట్ చేసి అసభ్యకరమైనటువంటి ట్రోల్స్ చేసిన ఇవాళ ఈ చట్టాన్ని రక్షించే పోలీసులకు కావచ్చు, పాలకులకు కావచ్చు, ఎక్కడ కూడా వాళ్ళకి పట్టింపు ఉన్నట్టు మాత్రం నాకైతే కనిపించట్లేదు. ఇది ఒక అనుభవంతో చెప్తున్నాను ఈ మాట. తులసి చంద్ గారి మీద ఒక పోస్టు వారు ఒక విశ్లేషణ చేసినప్పుడు ఎవరో ఏమిటో ఎవరో ముఖం తెలియని వాళ్ళు నకిలీ అకౌంట్లు క్రియేట్ చేసి, ఎంత భాష అంటే నిజంగా నేను ఈ సభాముఖ ద్వారా ఆమె ధైర్యానికి, ఆమె సత్యంతో పోరాడుతుందిగా ఆమె ధైర్యానికి నేను ఆట్సాప్ చేస్తున్నా. ఎంత అంటే ఒక మహిళ అని చూడకుండా, ఒక కుటుంబం అని చూడకుండా అంత టార్చర్ చేసిండ్రు, హింసించిండ్రు. కానీ ఆమె ఎక్కడ వెనుకడుగు వేయాల, ట్రోల్స్ను తట్టుకుంది. మాలాంటి వాళ్ళం ఈ వేదిక మీద ఉన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా ఆడబిడ్డలు అందరూ ఒక్కటై వెళ్ళి చర్యలు తీసుకోండి అని పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించినాం, మహిళా కమిషన్ను ఆశ్రయించినాం. ఇలాంటి వాటిని ఆపండి, అవి న్యాయం చేయండి, కనీసం ఆ పెట్టిన ట్రోల్స్ తొలగించండి, చర్యలు లేకుండా పర్వాలేదు వాటిని తొలగించే అది చేయండి అంటే కూడా ఎక్కడ కూడా ఫలితము, స్పందన మనకు కనిపించలే. మేమనేటువంటి ఇవన్నీ అంటే వాళ్ళకు రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నారు. ఏమన్నారు ఆయన? రాజ్యాంగం ఎంత గొప్పదైనా ఆ రాజ్యాంగాన్ని రక్షించేటోడు మంచిగా ఉండాల. ప్రజాస్వామ్యం ఎంత గొప్పదైనా ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఆ గొంతుకలు అట్లుండాలి అని చెప్పి కూడా అన్నాడు ఆయన. మరి ఎక్కడ ప్రజాస్వామ్యం? ఆ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి పాపం ఎంత తాపత్రయపడుతున్నారు. ఇవాళ ఎంత అసలు శ్రీనిధి లాంటి యువ జర్నలిస్టు ఆమె ఎంత నిజాయితీగా, వాస్తవాలకు దగ్గరగా, ధైర్యంగా
ఒక మంచి సంకేతాలు పంపాలి మీడియాకు అనే ఒక రీతిలో ఆ ధోరణితో ఆమె తన వృత్తిని విధి నిర్వహణ నిర్వహిస్తుంటే కూడా ఇవాళ తట్టుకోలేనటువంటి జీర్ణించుకోలేనటువంటి శక్తులు ఉన్నాయంటే ఇక అంతకు మించి ఇక మనం దాని గురించి మాట్లాడలేము. దీనికి మరి పరిష్కారం ఏంటి? ఇలాంటి వాళ్ళని ఎంతకాలం క్షమించుకుంటూ పోదాం అనేది కాదు. నేను మీతో కోరేది, ఒక వాళ్ళు భయాందోళనలు అసత్య ట్రోళ్లతో మిమ్మల్ని ఈ గొంతులు నొక్కడానికి ప్రయత్నాలు చేయవచ్చు. వాళ్ళ అసత్యపు విశ్లేషణలో లేక పోస్టులతో పైశాచిక ఆనందం పొందొచ్చు, తాత్కాలిక సంచలనం సృష్టించవచ్చు. కానీ నిజాలు మాట్లాడే గొంతులు మాత్రం ఈ సమాజంలో ఈ ప్రజల్లో శాశ్వతంగా విశ్వాసం పొందుతాయన్న విషయాన్ని మాత్రం మనం మర్చిపోవద్దు. ఖచ్చితంగా అవి శాశ్వతంగా ఉంటాయి ఆ గొంతులు. ఆ గొంతులను ఆదరించే వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారు. ప్రజలు కూడా ఏది వాస్తవం ఏది అవాస్తవం, ఎవరు ఏ బుద్ధితో వ్యవహరిస్తున్నారు అనేది కూడా చాలా క్షుణ్ణంగా ప్రజలు గమనిస్తున్నారు, సామాన్య పౌరులు కూడా గమనిస్తున్నారు. కనుక ఆ దిశలో మనం ధైర్యాన్ని కోల్పోకుండా ఒక ఐక్యతగా ఇలాంటి రౌండ్ టేబుల్ సమావేశం నేనైతే అనుకోలేదు ఈ టైంలో ఇంతమంది ఒక సమూహంతో ఒక రౌండ్ టేబుల్ జరుగుతుందని. ఎందుకంటే మామూలుగా ఇది రైట్ టైం రౌండ్ టేబుల్ కాదు, ఏమైనా ఉంటే మార్నింగ్ మధ్యాహ్నం లోపల రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగుతాయి. కానీ ఎంత ఉత్సాహంగా వచ్చారంటే నిజంగా మీ అందరికి కూడా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇదే ఐక్యతతో ఈ ట్రోల్ చేసే వాళ్ళు లేక అసత్యపు ఏదో అబద్ధాలతో ఏదో వాళ్ళ పబ్బం గడపాలని చెప్పి ప్రయత్నించే వాళ్ళు, భయాందోళనకు గురి చేసి గొంతులు నొక్కుతామని భావించే వాళ్ళు, భ్రమపడే వాళ్ళకి మనం ఇలా ఈ ఐక్యతతో ఇలాంటి వేదికలు మరెన్నో మనం చేపట్టి వారికి తగిన రీతిలో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. తులసి చందుకు ఇక ఆమెకు నిజంగా ఆమె అడగకుండా అడగలేదు. అప్పుడు మేము వనజ గారు మేమందరం మాట్లాడుకున్న అన్నగారు ఏంటంటే తులసి చందుకు ఆమె మీద ట్రోల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం రౌండ్ టేబుల్ పెట్టాలి, ఎంతకాలం భరిస్తాం మనం దీన్ని ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలి, దీన్ని ఖండించాల్సిందే మన వేదిక ద్వారా అని. అప్పుడు కూడా మేము వేదిక పెడితే సార్ వాళ్ళ పాశనాథ్ గారు వేణుగోపాల్ అందరూ వచ్చారు, చాలా బాగా జరిగింది. ఆ వేదిక తర్వాత నేను చూశాను అక్కడికి వెళ్ళిపోయిన హెచ్చరికల మీద ఒక్క నోరు బయటపడలే. అక్కడికి వచ్చిన వాళ్ళు అంతా ఆ ప్రముఖులు, సమాజంలో గుర్తింపు ఉన్నవాళ్ళు, ఈ రౌండ్ టేబుల్లో అప్పట్లో పాల్గొన్న వాళ్ళంతా, ప్రజల్లో విశ్వాసం ఉన్న వాళ్ళంతా కనుక వాళ్ళు ఆమెకు అండగా నిలబడ్డారు రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా. ఆ రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కొద్ది రోజులు ఎవరైతే ట్రోల్ చేసే అసాంఘిక శక్తులు ఉన్నాయో అవి కొంచెం తాత్కాలికంగా బ్రేక్ పడ్డాయి. మళ్ళీ వాళ్ళ వైఖరిని పునరావృతం చేయడం అనేది మొదలుపెట్టారు. కాబట్టి ఎంతకాలం వాళ్ళు చేసినా ఉండలేరు. సమాజం బుద్ధి చెప్తుంది, ఖచ్చితంగా ప్రజలు గమనించరు, ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారు. ఇవాళ నువ్వు పెట్టే ట్రోళ్ళు 4-5 పనికి అదే పనిగా పథకం ప్రకారం ఈ ట్రోల్ చేస్తుండొచ్చు. వాళ్ళ మీద మానసికంగా వాళ్ళని వేధించడానికి, చిత్రహింస చేయడానికి మీరు కుట్రలు పంతుండొచ్చు. కానీ వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి అంశం, వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి విశ్లేషణలకి వాళ్ళకు వచ్చిన ఆదరణను కూడా మీరు చూడాలని చెప్పి, గుర్తించాలని చెప్పి, అట్లనన్న బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి కూడా మనము ఈ రౌండ్ టేబుల్ ద్వారా వాళ్ళకి హెచ్చరిస్తూ, ఇక ముందు ఇలాంటి మనం భయాందోళనకో అధైర్యానికి గురి కాకుండా ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, ప్రజల కోసం నిలబడి సామాజిక కార్యకర్తలుగా, మహిళా యాక్టివిస్టులుగా, మీడియా బాధ్యులుగా, జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళందరికీ అండగా ఉందాం. ఇదే ఐక్యతతో ముందుకు కొనసాగుదామని మీ అందరినీ నేను కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించినటువంటి మహిళా జర్నలిస్టులకి, మహిళా యాక్టివిస్టులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. విరాట్ గారు. సీనియర్ జర్నలిస్ట్ మంజరి. కూర్చోండి, పర్లేదు. ఇక్కడ నుంచి అందరికీ నమస్కారం. ఇవాళ రాజ్యము వ్యక్తులు అని తేడా లేకుండా అందరిలో ఒక బరితెగింపు కనిపిస్తుంది. అసలు మొత్తం సమాజమే ఒక పర్వెక్టెడ్ దీంట్లో మోడ్లోకి వెళ్ళిపోయిందా అని నాకు ఒక అనుమానం వస్తుంది. అక్కడ ఎవరైనా ఒక పాట పెడితే
యూట్యూబ్లో కానీ దీంట్లో కానీ అది బాగుంది అని అనటానికి కూడా భయపడే పరిస్థితిలో ఇవాళ అది ఎందుకు బాగుంది అని దాని మీద పెడార్థాలు తీసేంత దుర్గతిలో ఇవాళ సమాజం నడుస్తూ ఉంది. అయితే అందరూ అలా ఉన్నారా అంటే ఉన్నారు లేరు అనేది మనం చెప్పలేము. మన పిల్లలు ఎలా ఉంటారని భయపడే పరిస్థితి ఇవాళ నెలకొని ఉంది. అసలు ఒక తన ప్రత్యర్థి పార్టీ ఫేస్బుక్ని మూసేయగలిగిన వాళ్ళు, అలాగే ఒక ట్రాన్స్జెండర్స్ మీ దగ్గరకు వచ్చేమన్నా అంటే వాళ్ళని మాకు వెంటనే ఫిర్యాదు చేయాలని గొప్పగా చెప్పుకునే కమిషనరు మనం ఇన్నిసార్లు ఫిర్యాదులు చేస్తున్నా చర్యలు తీసుకోలేక ఒక గట్టి హెచ్చరిక కూడా చేయలేనంత వారి బలహీనత ఏంటో మరి వాడంతా కూడా దీంట్లో భాగస్వాములా అని ఒక అనుమానం వస్తూ ఉంది. ఎందుకంటే ఎంత ఘోరం, ఎన్నిసార్లు చెప్తాం మనం, ఎన్నిసార్లు తిరిగాం వాళ్ళ చుట్టూ, కమిషనర్ ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరిగాం, మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. వాళ్ళు అన్నారు ఇంతవరకు ఒక చర్య తీసుకోవడం. ఇదంతా జరుగుతూ ఉంది. మొత్తం సమాజమే ఒక ధోరణిలోకి వెళ్ళిపోయిందేమో. అసలు నిష్క్రియాపరత్వం, పైగా ప్రతిదాన్ని ఒక నెగిటివ్ దీంతో చూడటం అనేది ఉంది. దీన్ని అంతటినీ మనం ఇది చేయాలంటే మనం అందరం ఏకమవటంతో పాటు అసలు ప్రగతిశీల శక్తులు అన్నీ కలిసి దీనికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమే చేయాలి. అసలు మొత్తంగా మన సాంస్కృతిక రంగం ఒక భ్రష్టు పట్టిపోయిన స్థితిలో ఉంది. మనుషుల ధోరణి, ఆలోచన ధోరణి ఎన్ని మార్పు చేయాలన్నా కూడా మనం అందరం ఈ ప్రగతిశీల శక్తులం అందరం ఏకమయ్యి ఒక పెద్ద భారీ ఎత్తున ఒక ఉద్యమము, దీనికి మాకు పెద్ద ఆలోచన చేయాలి. దానికోసం మనం అందరం ఆలోచిద్దామని ఆశిస్తూ థ్యాంక్ యూ.